important public examination. Okay, now first I have to explain briefly question paper model. I have to explain briefly question paper model. మీరు ఎక్కడ ఈ క్వశ్చన్ వస్తుంది అనేది మీరు కొంచెం బ్రీఫ్గా తెలుసుకుంటే మీరు ఈజీగా ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతారు. ఆల్రెడీ బిఫోర్ గోయింగ్ టు లెర్న్ విచ్ ఈజ్ ద క్వశ్చన్ నంబర్ యూ నో ఫస్ట్ బయోగ్రఫికల్ స్కెచ్. బయోగ్రఫికల్ స్కెచ్ అంటే జీవిత చరిత్ర. జీవిత చరిత్ర అంటే ఒక పర్సన్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, తర్వాత క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్, తర్వాత అచీవ్మెంట్స్, అవార్డ్స్ అండ్ తర్వాత డెత్, ఇవన్నీ తెలుసుకోవడాన్ని బయోగ్రఫికల్ స్కెచ్ అంటారు. ఓకే, బయోగ్రఫికల్ స్కెచ్ మీన్స్ ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై సంబడి ఎల్స్. జీవిత చరిత్రని ఒకరి యొక్క జీవిత చరిత్రని వేరే వాళ్ళు రాయడానికి ఏమంటారంటే బయోగ్రఫికల్ స్కెచ్ అంటారు. ఆటోబయోగ్రఫికల్ స్కెచ్ అంటే ఇది స్వీయ జీవిత చరిత్ర. ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్ అంటే తన యొక్క జీవిత చరిత్రని తనే రాసుకోవడాన్ని ఏమంటారంటే ఆటోబయోగ్రఫీ అంటారు. ఏమంటారు? ఆటోబయోగ్రఫికల్ స్కెచ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఆటోబయోగ్రఫికల్ స్కెచ్ ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ ఎక్కడ వస్తుందంటే మనకు క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో, క్వశ్చన్ పేపర్ మోడల్లో మనకు 33 క్వశ్చన్స్లో మనకు సెక్షన్ సిలోన మనకు ఈ యొక్క క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ సెక్షన్ సిలో ఏమొస్తుందంటే 33 క్వశ్చన్లో మనకు 33 క్వశ్చన్లో ఫస్ట్ కన్వర్జేషన్ వస్తుంది. కన్వర్జేషన్ ఓకేనా? నెక్స్ట్ డైరీ వస్తుంది. నెక్స్ట్ 34లో మనకు లెటర్ రైటింగ్. నెక్స్ట్ తర్వాత బయోగ్రఫికల్ స్కెచ్ వస్తుంది. చూడండి, మనకు ఏ క్వశ్చన్ ఇచ్చిన ఎగ్జామ్ పేపర్ మోడల్లో ఏ నంబర్లో వస్తుందని బ్రీఫ్గా తెలుసుకున్న తర్వాత మనము ఏ క్వశ్చన్ రాయాలి, ఏ క్వశ్చన్లో ఏ నంబర్లో రాయాలని తెలుసుకున్నారు. ఫస్ట్ 33లో కన్వర్జేషన్ అండ్ డైరీ, తర్వాత 34లో లెటర్ రైటింగ్ అండ్ బయోగ్రఫికల్ sketch. Either 33 question number you have to write either conversation or diary. Okay, 34 question number letter writing, either letter writing or biographical sketch. Okay, each question carries to 10 marks. Okay, each question carries to 10 marks. Okay, biographical sketch. Okay, now you know here you have learned what is the difference of biography and autobiography. Biography means a life history written by somebody else. Autobiography means a life history written by oneself. Okay, now ఇది మనము ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర రాయడానికి ఫస్ట్ మనం ఏమేమి తీసుకుంటామంటే ఫస్ట్ వాట్ ఈజ్ ఏ బయోగ్రఫీ. ఫస్ట్ ఏం తీసుకుంటామంటే వాట్ ఈజ్ ఏ బయోగ్రఫీ. ఈ యొక్క బయోగ్రఫీ నిర్వచనాన్ని మనం తెలుసుకొని తర్వాత ఏమేమి దీంట్లో ఉంటాయనేది నేర్చుకుందాం. ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఈజ్ అండ్ అకౌంట్ ఆఫ్ ద లైఫ్ and activities of an individual. It includes information about the person's names, place of residence, education, occupation, life and activities and other important details. It is written by another person. If a person writes an account of his or her own life, it is called an autobiography. Previously you have learned what is the difference between biography and autobiography. ఇప్పుడు మీరు ఈ యొక్క బయోగ్రఫీని రాయడానికి మీకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ పాయింట్స్ని కవర్ చేస్తే మీరు ఎగ్జామ్లో మీకు ఇచ్చిన ప్రొఫైల్ని మీరు ఈ పాయింట్స్ వైజ్గా రాయొచ్చు. ఓకే, పాయింట్స్ టు బి కవర్డ్. హియర్ హౌ మెనీ పాయింట్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 5 points. How many points? There are 5 points covered. First one is early and family life. Early and family life. Here in family life and early we have to add the person's date of birth and parents and children.
Okay, next education. Education, third professional life, fourth honors, awards and achievements, and fifth one conclusion and death. See here, how many points are there? There are 5 points. కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే ఈ 5 పాయింట్స్ ఉంటాయి. 5 పాయింట్స్ని మీరు కవర్ చేస్తే, మీరు బయోగ్రఫికల్ స్కెచ్ని ఎగ్జామ్లో ఇస్తే ఈ 5 పాయింట్స్ని కవర్ చేయడం ద్వారా మీరు 10 మార్క్స్ని మీరు స్కోర్ చేయగలుగుతారు. కంపల్సరీ మీరు ఈ యొక్క పాయింట్స్ని ఎర్లీ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఎడ్యుకేషన్, థర్డ్ వన్ ప్రొఫెషనల్ లైఫ్, ఫోర్త్ వన్ హానర్స్, అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్, అండ్ conclusion and death. Compulsory you should cover these 5 points in biographical sketch. Now I show you a format of biographical sketch. Okay na, already మీరు 5 points నేర్చుకున్నారు కదా. based on these points to be, మనం ఈ బేస్ పాయింట్స్ని ఆధారంగా మనం ఇప్పుడు ఈ యొక్క ఫార్మాట్ని బయోగ్రఫికల్ స్కెచ్లో రాద్దాం. ఓకేనా, 5 పాయింట్స్ ఏవేవంటే ఫస్ట్ వన్ ఎర్లీ అండ్ ఫ్యామిలీ లైఫ్. ఫస్ట్ చెప్పుకున్నాం కదా పాయింట్స్, ఏ పాయింట్స్ ఉన్నప్పుడు దాంట్లో ఫస్ట్ వన్ ఏమి, ఎర్లీ అండ్ ఫ్యామిలీ లైఫ్. ఫస్ట్ ప్రతి ఒక్క జీవితంలో కంపల్సరీ అతని ఒక ఫ్యామిలీను ఎర్లీ లైఫ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ డాష్. డాష్ అండ్ డాష్ ఇచ్చి నేను బ్రాకెట్లో మీకు షార్ట్ నేమ్ ఇచ్చిన. షార్ట్ నేమ్ అంటే ఎలాగంటే మనం 7th క్లాస్లో సివి రామన్, పివి సింధు, పిటి ఉషా అంటే షార్ట్ నేమ్ కదా అవి, ఆ విధంగా ఇక్కడ రాయాల్సి వస్తుంది. కింద హిజ్ ఆర్ హర్ ఫుల్ నేమ్ ఈజ్ అన్నాం. ఇక్కడ ఎందుకు హిజ్ ఆర్ హర్ అని పెట్టినానంటే మనకి ఇచ్చిన ప్రొఫైల్లో మేల్ ఇస్తే హిజ్ పెట్టుకోవాలి, ఫీమేల్ ఇస్తే హర్ అని పెట్టుకోవాలి. వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ ఏమి నేను ఇందాక చెప్పినాను. ఇక్కడ షార్ట్ నేమ్ అంటే ఏమి సివి వెంకట్రామన్ అని చెప్పినాను. సివి అంటే ఏమి చంద్రశేఖర వెంకట్రామన్ కదా. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఫుల్ నేమ్ మీరు రాయాలి. మనకి ఏదైతే ప్రొఫైల్లో ఇచ్చిన పర్సన్ యొక్క ఫుల్ నేమ్ ఉంటే ఫుల్ నేమ్ రాసేసేయాలి. తర్వాత హీ వాజ్ బోర్న్ ఆన్ డాష్ అంటే మనకి ఇచ్చిన ప్రొఫైల్లో అతను ఎక్కడ, వేర్ వాజ్ హీ బోర్న్, కంపల్సరీ అతను ఎక్కడ, వేర్ వాజ్ హీ బోర్న్ అతను ఎప్పుడు పుట్టినాడు. సరే హీ వాజ్ బోర్న్ ఆన్ అంటే ఎప్పుడు పుట్టినాడు. వెన్ వాజ్ హీ బోర్న్ మనకు తెలుస్తుంది కదా, డేట్ ఉంటుంది కదా, డేటు, మంత్, ఇయర్ కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ హీ ఆర్ షీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. మేల్ వస్తే హీ అని, ఫీమేల్ ఇస్తే షీ అని పెట్టుకోవాలి. హీ వాజ్ బోర్న్ ఇన్ అంటే ఇక్కడ ప్లేస్, డాష్ ప్లేస్, స్టేట్ అండ్ కంట్రీ. మనకు అక్కడ ఇచ్చిన ప్రొఫైల్లో అతను ఎక్కడ పుట్టినాడు, ఏ కంట్రీలో పుట్టినాడు, ఏ స్టేట్లో పుట్టినాడు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ ఏ పాయింట్లో మనం దీన్ని రాయాల్సి వస్తుంది అంటే ఎర్లీ అండ్ ఫ్యామిలీ లైఫ్లో మనం అతని యొక్క ఫుల్ పేరు, షార్ట్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ని ఈ యొక్క పాయింట్లో మనం రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఎడ్యుకేషన్. ఓకే, షీ ఆర్ హీ కంప్లీటెడ్ డాష్ క్వాలిఫికేషన్ అంటే అక్కడ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ని మనం ఈ యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రాయాల్సి వస్తుంది. షీ ఆర్ హీ స్టడీడ్ ఇట్ ఇన్ డాష్ కాలేజ్ అంటే ఇక్కడ బ్రాకెట్లో ఏమి ఇచ్చినా, కాలేజ్ ఇచ్చిన. అతను ఏ కాలేజ్లో చదివినాడు, ఏ యూనివర్సిటీలో చదివినాడు, ఎక్కడ కంప్లీట్ చేసినాడు అనేది మనము రాయాలి. మనకు ప్రొఫైల్ ఉంటుంది, ఆ ప్రొఫైల్ కూడా మీకు నేను చదివి చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని రాస్తాను. ఇక్కడ షీ ఆర్ హీ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ ఆఫ్ టు హిజ్ ఆర్ హిజ్ సక్సెస్ ఇన్ హర్ అండ్ హిజ్ ప్రొఫెషనల్ లైఫ్. ఇక్కడ సెకండ్ పాయింట్లో మనము ఇచ్చిన పర్సన్ యొక్క క్వాలిఫికేషన్, కాలేజ్, ఎక్కడెక్కడ కంప్లీట్ చేసినాడు, ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేసినాడు అనేది మనం ఇక్కడ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ప్రొఫెషనల్ లైఫ్. హీ ఈజ్ ఏ ప్రొఫెషన్. ఆయన ప్రొఫెషన్ ఏమంటే వృత్తి. విచ్ ప్రొఫెషన్ హీ ఈజ్,
ఏ ప్రొఫెషన్లో ఉన్నాడు? డాక్టరా, సింగరా, లాయరా అండ్ టీచరా? ఇక్కడ హీ ఆర్ షీ ఈజ్ ఏ టీచర్, షీ ఈజ్ ఏ డాక్టర్. ఈ విధంగా మనము మనకిచ్చిన ప్రొఫైల్ని బట్టి రాయాల్సి వస్తుంది. షీ ఆర్ హీ బికేమ్ యాజ్ ఏ ఫేమస్ అంటే అతను టీచరుతో పాటు ఇంకా ఏమిట్లో అన్నా ఫేమస్గా ఉన్నారా? బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఓకే, షీ ఆర్ హీ షీ షోడ్ ఎక్సెప్షనల్ యాక్టివిటీస్ యాజ్ ఏ ప్రొఫెషన్లో ఇంకా ఎక్సెప్షనల్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, దాంట్లో ఏమైనా చూపించినారా? మనకు ఇచ్చిన ప్రొఫైల్లో ఉంటే మనం ఈ సెంటెన్స్ని మెన్షన్ చేయొచ్చు. షీ ఆర్ హీ వర్క్డ్ యాజ్ ఏ డాష్ 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 ఎక్సెట్రా. ఈ యొక్క 3 డాష్లో అతను ఇంకా ఏం చేసినారు అనేదంటే ఏమేమి అంటే అతని యొక్క పొజిషన్ ఏమి, అతని యొక్క పోస్టులు ఇంకా ఏమి ఫిల్ చేసినారు అనేది ఈ యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనము ప్రొఫెషనల్ లైఫ్లో మనము దీన్ని రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ 4th పాయింట్, హానర్స్, అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కంపల్సరీ అతని యొక్క హానర్స్, అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం రాయాల్సి వస్తుంది. షీ ఆర్ హీ అచీవ్డ్ మెనీ థింగ్స్ యాజ్ ఏ ప్రొఫెషన్. షీ ఆర్ హీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ అండ్ హానెస్ట్ ఫర్ హిస్ గ్రేట్ కంట్రిబ్యూషన్ ఇన్ హిజ్ ఆర్ హర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. దే ఇన్క్లూడెడ్. మనకు ప్రొఫైల్ ఇచ్చిన ప్రొఫైల్లో అతనికి ఏమేమి అవార్డ్స్, ఏమేమి అచీవ్మెంట్స్ ఉన్నాయనేది ఇక్కడ మనం ఇన్క్లూడ్ కలిపి రాయాలి. ఇన్క్లూడ్ అంటే యాడ్ చేయాలి. అండ్ 5th పాయింట్, కంపల్సరీ మనం ఇక్కడ డెత్ తీసుకోవాలి. డెత్ అండ్ కన్క్లూషన్. అతను ఎప్పుడు చనిపోయినారు? మనకు ఇచ్చిన ప్రొఫైల్లో డెత్ కూడా ఉంటుంది. ఏమి ఇచ్చినారు? షీ ఆర్ హీ డైడ్ ఆన్ అన్నప్పుడు ఇక్కడ డేట్, తర్వాత ప్లేస్, ఏ డేట్లో చనిపోయినారు అండ్ ఏ ప్లేస్లో చనిపోయినారు, విచ్ ప్లేస్ అండ్ విచ్ డేట్ ద పర్సన్ హ్యాస్ డైడ్. ఇక్కడ కంపల్సరీ రాయాలి. ఇక్కడ మనం పర్సన్ యొక్క ఎర్లీ లైఫ్, ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ లైఫ్, ఆనర్స్, అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ డెత్ తీసుకున్నాం కదా. అతని యొక్క డెత్ అన్నీ తీసుకున్న తర్వాత మనం అతని గురించి ఏం నేర్చుకున్నాం, అతని యొక్క కన్క్లూషన్ వివరణ కూడా రాయాలి కదా. ఆ వివరణ ఎలా ఉందంటే ఇక్కడ నేను రాసినాను చూడండి. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ ఆర్ హిమ్. షీ ఆర్ హీ హ్యాస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. హీ విల్ బీ లైక్ ఏ పోల్ స్టార్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ కాన్సర్న్. చూడండి ఎన్ని సాధించినారు చూడండి. హానర్స్ అన్నప్పుడు మనం ఎక్కడ ప్రొఫైల్ తీసుకున్నాం. ప్రొఫైల్లో మనకు అతను ఏం సాధించినాడు అనేది మనకు చూసుకొని ఇక్కడ అతనికి కంపల్సరీ మనం ఏం చేయాలి ఇక్కడ. సో లెట్ us సెల్యూట్ హర్ ఆర్ హిమ్. అతను సాధించినందుకు మనం అతనికి కంపల్సరీ మనం సెల్యూట్ చేయాలి. ఇది కన్క్లూషన్ కంపల్సరీ మీరు రాయాలి. కన్క్లూషన్ రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ మీకు ఏం చూపించినాను ఇందాక, ఏ ఫార్మాట్ ఆఫ్ బయోగ్రఫికల్ స్కెచ్ చెప్పిన. అంటే మనం పర్సన్ తీసుకోలేదు. వి డి నాట్ టేక్ ఎనీ పర్సన్, ఓన్లీ ఎగ్జాంపుల్ ఫార్మాట్. ఓన్లీ ఈ ఫార్మాట్లో మీరు రాస్తే కంపల్సరీ 10th క్లాస్లో 10 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఒక ప్రొఫైల్ తీసుకుంటాను. నౌ ఐ టేక్ ప్రొఫైల్, వన్ పర్సన్ ప్రొఫైల్. I show you one picture. See here, who is he? You know. Who is he? You know, he is a S.P. Balasubramaniam, a great singer. Okay, now I show you his profile. Okay, now I show you his profile. See here, write a biographical sketch of S.P. Balasubramaniam. Okay, whose biography is it? It is a S.P. Balasubramaniam biographical sketch. See here, his full name. His full name, what is his full name? See, Sripati Panditaradyula Balasubramaniam. See here, full name. Short name is S.P. Balasubramaniam. Okay, now next, date of birth. 4th June 1946. Okay, now we are which month? June. This month starting, he completed his 75th anniversary. 75th date of birth. అతని మన 4th జూన్ 4th ఆయన యొక్క జయంతిని కూడా జరుపుకున్నాం మనం. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఎక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్? వేర్ వాజ్ హీ బోర్న్?
కోనేటమ్మపేట, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకేనా? విచ్ ప్లేస్ హీ వాజ్ బోర్న్? వేర్ వాజ్ హీ బోర్న్? వేర్ వాజ్ హీ బోర్న్? కోనేటమ్మ, నెల్లూరు డిస్ట్రిక్ట్, కోనేటమ్మపేట, నెల్లూరు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ సి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇంజనీరింగ్. ఎంట్రీ ఇంటూ ఫిలిం ఫీల్డ్. ఎప్పుడు ఫిలిం ఫీల్డ్లో వెన్ డిడ్ హీ ఎంటర్? హీ ఎంటర్డ్ ఇంటూ ఫిలిం ఫీల్డ్ 1966. ఫస్ట్ ఫిలిం శ్రీ మర్యాద రామన్న. ఎంట్రీ ఇంటూ బాలీవుడ్. బాలీవుడ్ అంటే ఇక్కడ హిందీ సినిమాలో కూడా ఆయన ఎంటర్ అయినారు. ఎప్పుడు? వెన్ వాజ్ హీ ఎంటర్? వెన్ డిడ్ హీ ఎంటర్? ఇంటూ 1980. నంబర్ ఆఫ్ సాంగ్స్. ఎన్ని సాంగ్స్? హౌ మెనీ సాంగ్స్ డిడ్ హీ సింగ్? హౌ మెనీ సాంగ్స్ డిడ్ హీ సింగ్? ఓకే, అబౌట్ 40,000 songs. అదర్ క్రెడిట్స్. నోటెడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓన్లీ వీ నో హీ ఈజ్ ఏ సింగర్. మనకు అతను సింగర్ మాత్రమే తెలుసు, కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అంటే చాలామందికి సినిమాలో వాయిస్ కూడా ఇచ్చినారు. ఇక్కడ చాలామందికి వాయిస్ ఇచ్చినారు. అతని వాయిస్ ఆ యొక్క పర్సన్ను బట్టి చూడక కూడా అతను చాలా సెట్ చేసేవారు. వాయిస్ గురించి చాలా రికార్డెడ్గా ఉంది ఇతని యొక్క డబ్బింగ్ ఆర్టిస్ట్గా. యాక్టర్. నంబర్ ఆఫ్ తెలుగు ఫిలిం అంటే మనకు ఈ మధ్యనే ఆయన చేసిన సినిమా మిథునంలో కూడా చాలా బాగా యాక్ట్ చేసినారు. మిథునంలో చేసినారు. ఇంకా పాత సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, అవార్డ్స్ వచ్చేసి నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ 6 times. చూడండి, నేషనల్ అవార్డు వచ్చేసి ఎన్నిసార్లు? హౌ మెనీ టైమ్స్ డిడ్ హీ టేక్? 6 times. ఓకే, నంది అవార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 25 times. హౌ మెనీ టైమ్స్? 25 times నంది అవార్డుని కూడా తీసుకున్నారు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ థర్డ్ స్టేట్ అవార్డ్ ఫ్రమ్ తమిళనాడు. ఫోర్త్ స్టేట్ అవార్డ్ ఫ్రమ్ కర్ణాటక. ఫిఫ్త్ పద్మశ్రీ అవార్డ్. నెక్స్ట్ అండ్ పద్మభూషణ్ అవార్డు కూడా తీసుకున్నారు. ఈ మధ్యనే ఆయన సెప్టెంబర్ 25th చనిపోయినారు. చాలా మనం అతన్ని పోగొట్టుకున్నాం. చాలా విషాదకరంగా కూడా ఉంది. ఎందుకంటే ఇతను ఒక సింగరే కాకుండా, ఒక యాక్టరే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్తో పాటు చాలా టీవీ ప్రోగ్రామ్స్, మనకు తెలిసిన టీవీ ప్రోగ్రామ్ ఏదో తెలుసు కదా, స్వరాభిషేకం. ఇట్ ఈజ్ చాలా పాపులర్గా అయ్యింది. ప్రతి ఒక్కరూ ఎక్కడైనా స్వరాభిషేకం అంటేనే ఫస్ట్ మనకు చాలా ఇంట్రెస్ట్గా ఈ యొక్క ఛానల్ని కూడా చూస్తాం. అతన్ని మనం చాలా మిస్ అయినాం. ఎప్పుడు డెత్? 25th September 2020లో చనిపోయినాను. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రొఫైల్ని తీసుకొని ఇందాక చెప్పిన ఫార్మాట్లోకి నేను అనువాదం చేస్తాను. అంటే దాంట్లోకి శాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు చెప్పుకున్న శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రొఫైల్ని తీసుకొని ఇందాక చెప్పిన ఫార్మాట్లో తీసుకొని ఈ రెండింటినీ మనం కుదించుకొని ఒక శాంపుల్ చేస్తాం. ఆ శాంపుల్ని మీకు చూపిస్తాను. ఓకే, సీ హియర్ ఏ శాంపుల్ ఆఫ్ బయోగ్రఫికల్ స్కెచ్. ఓకే, ఎవరి బయోగ్రఫికల్ స్కెచ్? హూజ్ బయోగ్రఫికల్ స్కెచ్ ఇట్ ఈజ్? ఇట్ ఈజ్ ఏ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బయోగ్రఫికల్ స్కెచ్. See here, this is a biographical sketch of S.P. Balasubramaniam, a great classical singer. Okay, his full name is Sripati Panditaradhyula Balasubramaniam. He was born on 4th June 1946 in Konetammapeta, Nelluru district, AP. See here, మనం ముందుగా చెప్పుకున్నాం కదా ఫుల్ నేమ్ షార్ట్ నేమ్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి షార్ట్ నేమ్లో ఏమొచ్చింది? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. తర్వాత ఫుల్ నేమ్ వచ్చేసి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కూడా ఉంది. ఇక్కడ ఈ పాయింట్లో, అంటే ఇది ఏ పాయింట్? ఎర్లీ అండ్ ఫ్యామిలీ లైఫ్లో మీకు ఇంకా పేరెంట్స్ నేమ్స్ ఇస్తే కూడా మనం యాడ్ చేయొచ్చు. హిజ్ ఫాదర్ నేమ్ ఈజ్, హిజ్ మదర్ నేమ్ ఈజ్, వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఇచ్చిన యాడ్ చేయొచ్చు. తర్వాత వైఫ్, చిల్డ్రన్ కూడా ఇచ్చినా కూడా మనం ఈ యొక్క ఫ్యామిలీ లైఫ్లోనే యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం? సెకండ్ పాయింట్ ఎడ్యుకేషన్. చూడండి, ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చిందా? చూద్దామా? ఓకే, హీ కంప్లీటెడ్ హిజ్ ఇంజనీరింగ్. ఓకేనా? ఎక్కడ కంప్లీట్ చేసినారో తెలుసా? ఇంజనీరింగ్ కూడా మన అనంతపురం డిస్ట్రిక్ట్లోనే
JNTUలో కంప్లీట్ చేసినారనేది నేను విన్నాను. మన బాలసుబ్రహ్మణ్యం గారు మన యొక్క గ్రేట్ సింగర్ మన అనంతపురం డిస్టిక్లో మన యొక్క JNTU కాలేజ్లోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినానది నేను విన్నాను, మీకు అది చెప్తున్నాను. హీ వాజ్ ఏ సింగర్. ఏం కంప్లీట్ చేసినారు అతను? ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినారు, కానీ మనకు సింగర్గానే పాపులర్ అయినారు. హీ వర్క్డ్ యాజ్ ఏ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్ అండ్ యాంకర్ ఆఫ్ టీవీ ప్రోగ్రామ్స్. టీవీ ప్రోగ్రామ్స్ అంటేనే బాలసుబ్రహ్మణ్యం గారిది టీవీ ప్రోగ్రామ్స్ అంటేనే మనం ఏం చెప్తాం? ఫస్ట్ స్వరాభిషేకం చెప్తాం. నేనైతే యాక్టర్గా అంటేనే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఇప్పుడు రీసెంట్గా తీసినారు కాబట్టి విత్తనం సినిమా గుర్తొస్తుంది నాకు. నెక్స్ట్ అతను ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అయినారని ప్రొఫైల్లో చెప్పుకున్నాం కదా. హీ ఎంటర్డ్ ఇంటూ తెలుగు అండ్ సౌత్ ఇండియన్ ఫిలిం ఫీల్డ్ in 1966 and into Bollywood in 1980. మన తెలుగు అంటే టాలీవుడ్లోకి ఎప్పుడు ఎంటర్ అయినారంటే 1966. ఏ సినిమా ఏ ఫిలింతో మనకు ఎంటర్ అయినారనేది కూడా మనం చెప్పుకున్నాం, కింద వస్తుంది కింద లైన్లో. తర్వాత బాలీవుడ్ అంటే హిందీ సినిమాల్లో కూడా ఆయన పాటలు పాడినారు. ఎప్పుడు 1980లో ఎంటర్ అయినారు. హీ sang about 40,000 సాంగ్స్. ఎన్ని సాంగ్స్ పాడినారంటే 40,000 దాకా పాడినారు. పాటలు అంటేనే మనం ఏం చెప్పుకుంటాం? ఫస్ట్ ఎవరి పేరు గుర్తొస్తుంది మనకు మన మనసులో మన మైండ్లో అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే ఫస్ట్ పేరు వస్తుంది. హిజ్ ఫస్ట్ ఫిలిం వాజ్ శ్రీ శ్రీ మర్యాద రామన్న. అతని ఫస్ట్ ఫిలిం ఏవి? తెలుగులో శ్రీ శ్రీ మర్యాద రామన్నతోనే 1966లోనే మన యొక్క టాలీవుడ్ అంటే మన యొక్క తెలుగు ఫిలింలోకి ఎంటర్ అయినారు. తెలుగు ఫిలిం యొక్క పాటలకి పాడడానికి వచ్చినారు. నెక్స్ట్ అతని యొక్క ఫోర్త్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? అవార్డ్స్, ఆనర్స్ అండ్ అచీవ్మెంట్స్ చెప్పుకున్నాం కదా. ఈ యొక్క ఫోర్త్ పాయింట్ చూడండి. హీ అచీవ్డ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ సక్సీడెడ్ ఇన్ హిస్ ఫీల్డ్. హీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ and honors for his great contribution in his field of work. These awards included, మనం ఆల్రెడీ ప్రొఫైల్లో చదువుకున్నాం ఆయన అవార్డ్స్ వచ్చినాయి, ఏమేమి అచీవ్మెంట్స్ అనేది. ఇక్కడ మనం శాంపుల్లోన ఫోర్త్ పాయింట్లోన అన్నీ రాసేసినాం. చూడండి ఏమేమి ఇంక్లూడ్ చేసినారు ఆయన అంటే నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ 6 times, నంది అవార్డ్ ఫ్రమ్ Government of AP 25 times, State Award from Tamil Nadu, State Award from Karnataka, Padma Shri Award and Padma Bhushan Award. కంపల్సరీ చూడండి ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారో. ఓకేనా? నేషనల్ ఫిలిం అవార్డు వచ్చి 6 times, నంది అవార్డు వచ్చి 25 times. ఓకేనా? స్టేట్ అవార్డ్ ఫ్రమ్ తమిళనాడు, స్టేట్ అవార్డ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు. ఇవన్నీ చూడండి ఏ పాయింట్లో కవర్ అయినా ఇవన్నీ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏమి? ఆనర్స్, అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్లో మనకి ఇచ్చిన ప్రొఫైల్, ఎగ్జామ్లో ఇచ్చిన ప్రొఫైల్ని, ఇది శాంపుల్ మాత్రమే, దీన్ని బేస్ చేసుకుని మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం 5th పాయింట్ ఏం చెప్పుకున్నాం కంపల్సరీ, విచ్ ఈజ్ 5th పాయింట్ కన్క్లూషన్ అండ్ డెత్. ఫస్ట్ డెత్ తీసుకున్నాం. మనకు ఈ మధ్యనే చనిపోయినారని చెప్పుకున్నాం కదా. హీ పాస్డ్ అవే on 25th September 2020. He remained in the minds of millions of followers all over the world. అతను మనకు ప్రతి ఒక్క చాలామంది మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ అతన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. వాళ్ళ యొక్క మనసుల్లో అతను నిలిచిపోయినారనేది ప్రపంచంలోనే నిలిచిపోయిన ఆల్ ఓవర్ ద వరల్డ్. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఓ సింగర్, చాలా బాగా పాడుతారు, ఎన్నో పాటలు చేస్తున్నారు కదా, 40,000 దాకా పాడుకున్నారనేసి అతను అందరి మనసుల్లో నిలిచిపోయినారని చెప్పుకుంటున్నాం. దీనికి మనం కన్క్లూషన్ చేయాలి కదా. చూడండి ఎన్ని అవార్డ్స్, తర్వాత ఎన్ని టీవీ ప్రోగ్రామ్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇన్ని చేసిన తర్వాత మనం అతనికి కన్క్లూషన్ ఏమి వివరణ చేయాలి. కంపల్సరీ వీ హ్యావ్ టు రైట్ కన్క్లూషన్ ఇన్ ద బయోగ్రఫికల్ స్కెచ్. హీ ఈజ్ ఎ ప్రౌడ్ ఆఫ్ నేషన్. He has been an inspiration to many. He will be like a pole star in his field of activity. చూడండి ఇన్ని సాధించినప్పుడు కాబట్టి మనం అతనికి ఏం చేయాలి? వాట్ డు వి డు? సో వి లెట్ us సెల్యూట్ హిమ్. ఏం చేద్దాం? అతనికి సెల్యూట్ చేద్దాం. చూసినారు కదా, ఇప్పుడు శాంపుల్ కూడా చూసినారు కదా. ఓకేనా? ఏమేమి చూసినారు? ఫస్ట్ వాట్ ఈజ్ ఏ బయోగ్రఫీ,
వాట్ ఈజ్ ఏ బయోగ్రఫీ? ఏ ఫార్మాట్ ఆఫ్ బయోగ్రఫికల్ స్కెచ్. ఓకేనా? ఇక్కడ ఒక ప్రొఫైల్ చూసినాం, ప్రొఫైల్ కూడా తీసుకున్నాం. ఈ ప్రొఫైల్ని మనము ఎలా శాంపుల్గా రాయాలో కూడా చూసుకున్నాం. పాయింట్ వైజ్గా ఎలా రాసినామో చూసినారు కదా. ఈ విధంగా మీరు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో రాస్తే మీరు కంపల్సరీ 5 మార్క్స్ వస్తుంది. మీరు చేసిన తర్వాత ఏం చేయాలి? నౌ వాట్ డు యు డు? I have already told you compulsory I give you home task. Okay, now home task for practice. You have to practice this home task at home. ఇంటి వద్ద మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఈజీగా ఎగ్జామ్లో రాయగలుగుతారు. See here, I have given 2 home tasks. One is, who is here, write a biographical sketch of Dr. APJ Abdul Kalam. ఎవరితనో మనకు APJ Abdul Kalam. You know about him. He is a former president of India. ఇతను మన యొక్క ఇండియా రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతిగా కూడా ఉండినారు. తర్వాత ఇక్కడ చూడండి, మీకు షార్ట్ నేమ్ ఎలా రాయాలి, ఫుల్ నేమ్ ఎలా రాయాలి చెప్పాను కదా, అక్కడ కూడా రాయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చినా నేమ్లో ఏముంది? APJ Abdul Kalam. ఓకే, పాపులర్లీ నోన్ యాజ్, ఎలా మనకు పాపులర్గా బాగా తెలిసింటే అతను ఒక మాజీ రాష్ట్రపతిగా కాకుండా మనకు సైంటిస్ట్గా కూడా మనకు ముందుగా పరిచయంగానే ఉన్నారు. ఈ మిసైల్ మ్యాన్, ఫేమస్ యాజ్ 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, born on 15th October 1931. Place of birth, where was he born? Rameshwaram, Tamil Nadu. Died on 27 July 2015 in Shillong, Meghalaya. ఇక్కడ మధ్యలో వచ్చింది కదా అని మీరు ఆ డెత్ ఒక పాయింట్ని మధ్యలో తీసుకురావద్దండి. కంపల్సరీ డెత్ అనేది లాస్ట్లోనే రాయాలి. నెక్స్ట్ పేరెంట్స్, జైనులుబ్దీన్ ఫాదర్, ఆషియమ్మ మదర్. అవార్డ్స్, భారతరత్న 1997, పద్మ విభూషణ్ 1990, పద్మభూషణ్ 1981. అచీవ్మెంట్స్, ఎవల్యూషన్ ఆఫ్ ఇస్రోస్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్. ఓకే, లిటరరీ పర్స్యూట్స్, ఇంకా అతను కొన్ని సాహిత్యాలు కూడా రాసినారు. ఏమేమంటే వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020, ఏ విజన్ ఫార్ ద న్యూ మిలీనియం, మై జర్నీ. ఓకేనా? నెక్స్ట్ ఇగ్నైటెడ్ మైండ్స్. దీస్ ఆర్ హిజ్ ప్రొఫైల్. సి హియర్, ఫస్ట్ నేము, నెక్స్ట్ లాస్ట్ డెత్. కంపల్సరీ డెత్ మధ్యలో ఇచ్చినారని రాయొద్దండి, కంపల్సరీ. ఈ హోమ్ టాస్క్ మీరు చేస్తే కంపల్సరీ శాంపుల్ తీసుకొని లేదా ఫార్మాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ హోమ్ టాస్క్, రైట్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Okay, you know B.R. Ambedkar. B.R. Ambedkar was a social reformer and a politician. You know well known. He is a chairman of the drafting committee of Indian Constitution. ఇతను మనకు అంబేద్కర్ మన యొక్క ఒక చైర్మనే కాకుండా సోషల్ రిఫార్మర్ గాను తర్వాత పొలిటీషియన్ కూడా మనకు మన ఇండియాలో వర్క్ చేసినాడు. నెక్స్ట్ నేమ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, born on 14th April 1891. Place of birth, Mhow in central provinces, currently Madhya Pradesh. Father, Ramji Maloji Sakpal. Mother, Bhimbai Murbadkar. Wife, Rambai Ambedkar. Education, Elphinstone High School, University of Bombay, Columbia University, London School of Economics. Associations, Samata Sainik Dal, Independent Labour Party, Scheduled Caste Federation. Political ideology, right winged. Religious beliefs, a Hindu by birth, a Buddhist 1956 onwards. అతను హిందూగా పుట్టిన తర్వాత 1956 నుంచి
బుద్ధిజాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ బుక్స్ రిటర్న్ ఎస్సే ఆన్ అన్టచబుల్స్ అండ్ అన్టచబిలిటీ, ద అన్నిహిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ వెయిటింగ్ ఫర్ ఏ వీసా. నెక్స్ట్ డెత్ వచ్చేసి ఎప్పుడు 6th December 1956. Okay, see here, now you have learnt what is a biography and points. Next, a format of biographical sketch. Okay, now see a format of biographical sketch. Main, you have to mention these 5 points compulsory when you are going to write biographical sketch. ఎప్పుడైతే మీరు బయోగ్రఫికల్ స్కెచ్ని రాయాలనుకుంటారో అప్పుడు ఈ 5 పాయింట్స్ని మీరు కవర్ చేయాలి. యూ షుడ్ కవర్ దీస్ 5 పాయింట్స్. ఇక్కడ మీరు ఇంకా ఎర్లీ ఫ్యామిలీ లైఫ్లో నేను ఇక్కడ ఈ యొక్క సెంటెన్స్లో ఫాదర్ మదర్ మెన్షన్ చేయలేదు, మీరు యాడ్ కూడా చేయొచ్చు. ఇంకా అక్కడ మనకి ఇచ్చినవి ఏమైనా ఉంటే ఫ్యామిలీ లైఫ్లోనా, ఎడ్యుకేషన్ గురించి ఇస్తే ఎడ్యుకేషన్లోనా, ప్రొఫెషనల్ లైఫ్ ఇస్తే ప్రొఫెషనల్లోనా, హానర్స్ అవార్డ్స్, ఆల్రెడీ హానర్స్ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్లో మనం చాలా మెన్షన్ చేసినాం. అంటే మనకు ప్రొఫైల్ ఇచ్చినారు